ఏదైతే హామీలో లేకపోయినా సరే ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకుండా ఉండడానికి మరి ఈరోజు ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి కూడా 15,000 వేశారు. అలాగే మరి కురుపాం నియోజకవర్గం సంబంధించి 5 మండలాలకు సంబంధించి మొత్తం 1347 మందికి ఈరోజు లబ్ధి చేకూరనుంది. మరి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి ఈరోజు ప్రతి ఒక్కరికి అకౌంట్లో అమౌంట్ జమ చేయడం జరిగింది. కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్కి ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఎలా అంటే ఎవరు కూడా బాధపడకుండా ఉండాలనేదే ఆయన ధ్యేయం. నిజంగా చెప్పాలంటే ఏదైతే స్త్రీశక్తి పెట్టామో అంటే బస్సు ఫ్రీగా అందరికీ ఇవ్వడం వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరూ చక్కగా ఉండడానికి అంటే ఈరోజు 4వ తారీఖు అక్టోబర్ 4వ తారీఖున ప్రతి ఒక్కరూ అకౌంట్లో అమౌంట్ జమ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అనేది నిజంగా సూపర్ హిట్ అయ్యాయి. మరి ఏదైతే ఏ విధంగా అయితే చెప్పామో చెప్పినవన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. కూటమి నాయకులందరూ కూడా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వీళ్ళ సారథ్యంలో కూటమి ప్రభుత్వం నిజంగా ఎంత అభివృద్ధి సంక్షేమం అంటే కనీవిని ఎరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అసలు ఇది హామీల్లో లేదు. కానీ బస్సు ఇవ్వడం వల్ల మహిళలందరూ బస్సుకి వెళ్ళిపోవడం వల్ల ఆటో వాళ్ళు అంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అంటే ఎవరు ఆటోలు ఎక్కట్లేదని చెప్పేసి వాళ్ళకి వాహన మిత్ర కింద ప్రతి ఒక్కరు కూడా 15,000 వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి. మరి గతంలో చూసుకుంటే 10,000 మాత్రమే వేశారు. కానీ ఈరోజు 15,000 ఇచ్చారు. అంటే ఇప్పుడు 15,000 వాళ్ళకి సరిపోతుందా లేదా అన్నది పక్కన పెడితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలనేసి తల్లికి వందనం కూడా ఇవ్వడం జరిగింది. అందులో కూడా వాళ్ళ పిల్లలు కూడా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి తల్లికి వందనం వేసాం. అలాగే దీపం పథకం ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మెగా డిఎస్సి 16,347 పోస్టులు మెగా డిఎస్సి కనీవిని ఎరగని మెగా డిఎస్సి తీయడం జరిగింది. ఒకటి అంటే చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ చేసుకుని వెళ్ళినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. మరి గతంలో చూసుకుంటే ఏ ఒక్క డిఎస్సి కానీ ఏది కానీ తీసే దాఖలాలే లేవు. కానీ ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరూ నిరుద్యోగులందరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారంటే డిఎస్సి వచ్చి చాలా ఇంత చక్కగా డిఎస్సి తీశారు. ఇన్ని వేల పోస్టులు అంటే అసలు కనివిని ఎరగని పోస్టులు తీశారు. కాబట్టి ఇదంతా ఒక కూటమి ప్రభుత్వానికి ఘనత. మరి ఏ ప్రభుత్వం కూడా ఇన్ని పోస్టులు తీయలేదు. మరి అలాగే చూసుకుంటే రైతులకు అన్నదాత సుఖీభావ కింద మరి కేంద్రం నుండి 2,000 ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు కూడా 20,000 ఇస్తామని చెప్పాం. 20,000 ఖచ్చితంగా ఇస్తాం. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వము నిజంగా ఎంతమంది ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా సరే అంటే పార్టీని అంటే ఒక పార్టీగా వెళ్తున్నాం, ఈ పార్టీని విడదీయడానికి చూసినా సరే విడిపోకుండా చక్కగా ఎంతో ఒక అన్నదమ్ముల్లాగా కలిసి వెళ్ళినటువంటి పార్టీ కూటమి ప్రభుత్వము. కాబట్టి ఇక్కడ ఏదైనా మా కురుపాం నియోజకవర్గంలో సంబంధించి నిజంగా ఈరోజు ఆటో డ్రైవర్లకి ఈరోజు వాళ్ళ సంతోషం కళ్ళల్లో ఆనందం ఈరోజు చూడడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.